ఈ వీడియోలో 10th క్లాస్ ఫెయిల్ అయిన విద్యార్థులకు సంబంధించి 20 డేస్ యాక్షన్ ప్లాన్కి సంబంధించి క్లాసెస్ జరుగుతున్నాయి కదా, ఆ క్లాసెస్కి అటెండ్ అయిన ఆ 10th క్లాస్ ఫెయిల్ అయిన విద్యార్థులకు సంబంధించి అటెండెన్స్ను లీప్ యాప్లో ఏ విధంగా ఆ స్టడీ సెంటర్స్ అంటే హై స్కూల్స్ వారు ఏ విధంగా లీప్ యాప్లో అటెండెన్స్ను నమోదు చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద ఇక్కడ ఏ టీచర్ది అయినా సరే ఇండివిజువల్ ట్రెజరీ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసేసి లీప్ యాప్లోకి టీచర్ యొక్క లాగిన్ ద్వారా లాగిన్ అవ్వవచ్చు. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టూడెంట్ మీద క్లిక్ చేయండి. తర్వాత యాక్షన్స్లోకి వెళ్ళండి. దీంట్లో చివరిలోకి వస్తే ఇక్కడ ఉంటుంది ASC 2026 20 డేస్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి దీన్ని ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ సెలెక్ట్ స్టడీ సెంటర్ ఉంది కదా, ఇక్కడ మీ యొక్క హై స్కూల్స్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అటెండెన్స్ డేట్ ఉంది కదా, ఈ అటెండెన్స్ డేట్ వద్ద మీరు ఏ రోజైతే డేట్ని సబ్మిట్ చేయాలనుకుంటున్నారో ఆ రోజు డేట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెలెక్ట్ సబ్జెక్ట్ వద్ద ఆ రోజు ఏ సబ్జెక్ట్ అయితే అంటే మీరు ఏ సబ్జెక్ట్ అయితే డీల్ చేస్తున్నారో, మీరు ఏ విద్యార్థికి సంబంధించి అయితే అటెండెన్స్ నమోదు చేయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సెర్చ్ స్టూడెంట్ వద్ద ఆ విద్యార్థి యొక్క ఆ SSC రోల్ నెంబర్ మొత్తాన్ని ఇక్కడ సెర్చ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫెయిల్ అయిన విద్యార్థి యొక్క రోల్ నెంబర్ని సెర్చ్ వద్ద సెర్చ్ చేయాలి. అప్పుడు ఆ విద్యార్థి యొక్క పేరు కనిపిస్తుంది. ఆ విద్యార్థిని మీరు సెలెక్ట్ చేసేసుకొని ఓకే మీద క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది, ఈజ్ స్లిప్ టెస్ట్ కండక్టెడ్. స్లిప్ టెస్ట్ని కండక్ట్ చేస్తే ఎస్ అని చెప్పి ఇవ్వండి. ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇంతటితో మనకి సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. బట్ ఈ విధంగా లీప్ యాప్లో 20 డేస్ యాక్షన్ ప్లాన్కి సంబంధించి ఫెయిల్ అయిన విద్యార్థులకు సంబంధించి అటెండెన్స్ను లీప్ యాప్లో ఈ విధంగా సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది.